హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజి ట్యూషన్స్. మై నేమ్ ఇస్ హేమంత్. ఈరోజు మనం రెండో చాప్టర్ అయిన పాలినోమియల్స్లో ఎక్సర్సైజ్ వైజ్గా ఉన్న క్వశ్చన్లు అన్ని టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా డిస్కస్ చేద్దాం సింపుల్ వేలో. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్న ఎక్సర్సైజ్ 2.1లో ది గ్రాఫ్స్ ఆఫ్ y ఈక్వల్ టు p of x ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ 2.10 బిలో. ఫర్ సమ్ పాలినోమియల్స్ p of x ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్. ఇది ఇంపార్టెంట్ అండి, నంబర్ ఆఫ్ జీరోస్ గుర్తుపెట్టాలంట. ఇటువంటి ప్రశ్న ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచిస్తే 4 మార్క్ క్వశ్చన్స్లో లాస్ట్గా వచ్చే ఒక క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అది పాలినోమియల్స్ నుంచి వస్తుంది. దాంట్లో ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్కి సంబంధించిన 4 రోమన్లలో క్వశ్చన్లు అడుగుతున్నాడండి. ఆ 4 రోమన్లలో వచ్చే ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇక్కడున్న క్వశ్చన్ అదేంటి, హౌ మెనీ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, హౌ మెనీ జీరోస్ అని అడుగుతున్నాడు. హౌ మెనీ జీరోస్ అంటే ఇక్కడ నీకు తెలిసిన అక్కడ తెలియడం చాలా ఈజీ. లేదా వాట్ ఆర్ ద జీరోస్, ఆ జీరోస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ గ్రాఫికల్ పరంగా నార్మల్గా బొమ్మ పరంగా ఇచ్చారు, కానీ ఇక్కడ కోఆర్డినేట్స్ అంటే 1 2 3 అట్లా ఇవ్వలేదు. కానీ ఇస్తే కూడా ఎలా చేయాలో తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు ఇప్పుడు ఎక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, దీన్ని హారిజాంటల్ యాక్సిస్ అంటారు, దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు, వర్టికల్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ అంటారు. పాయింట్ అర్థమవుతుందా? ఈ హారిజాంటల్ యాక్సిస్ ఒకటి ఉంది చూసారా, ఎక్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ ఉంది చూసారా, దీన్ని వై యాక్సిస్ అంటే ఇక్కడ గీచిన లైన్లు ఉన్నాయి చూసారా, కర్వడ లైన్స్, వీటిని కర్వడ లైన్స్ అంటారు కదా. ఇలా ఉంటే పారాబోలా అంటారు, ఇలా ఉంటే ఈ షేప్లో ఉంటే పారాబోలా అంటారు. ఇక ఇవన్నీ కర్వడ లైన్స్ మామూలుగా ఎన్నిసార్లు ఉంటాయి. ఈ కర్వడ లైన్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే, సింపుల్గా మన భాషలో మాట్లాడే ఈ కర్వడ లైన్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ అనేది టచ్ చేస్తే మనకు అన్ని జీరోస్ ఉన్నట్టు. ఎనఫ్, అంతే. ఇక ఆ ముక్క నేర్చుకుంటే సరిపోద్దండి. ఈ కర్వడ లైన్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే మనకు అన్ని జీరోస్ ఉన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ లైన్ ఉన్నది, ఇది అసలు ఎక్స్ యాక్సిస్నే టచ్ చేయలేదు. ఇదేమో ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇదేమో ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ టచ్ చేయలే. కాబట్టి దీనికి జీరోస్ అనేవి లేవు. సో జీరోస్, అసలు ఈ గ్రాఫ్కి జీరోసే లేవు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కర్వ్డ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ టచ్ చేసింది. ఎన్ని టైమ్స్ టచ్ చేసింది? ఓన్లీ 1 టైం. సో దీని జీరోస్ ఓన్లీ 1. దిస్ కర్వ్డ్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ at only 1 time. So this graph has only 1 0. రాయవలసి వస్తే, రాయాల్సిన అవసరం లేకుండా ఎన్ని జీరోలు అని బొమ్మ ఇచ్చి అన్నాడు అనుకో, ఏముంది 1 0 అని పెట్టేటివే. అర్థమైందండి? నెక్స్ట్ చూడండి, ఈ కర్వడ లైను ఇక్కడ 1 టైము, 2 టైమ్స్, అలాగే ఇక్కడ 3rd టైము. ఓకేనా? మొత్తం ఎన్ని టైమ్స్ టచ్ అయింది? 3 టైమ్స్ టచ్ చేసింది. 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి 3 జీరోస్. ఇక్కడ ఒక కర్వ్డ్ లైన్, దీని షేప్ పరంగా దీన్ని పారాబోలా అని కూడా అంటారు. అంటే ఇగో ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, 2 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి ఎన్ని జీరోస్? 2 జీరోస్. అంతే. ఇక ఎన్ని టైమ్స్ ఇదిగో ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. ఇప్పుడు నువ్వు అనిపిస్తుందా, ఎవడు చూడండి, ఎక్కడొకసారి, 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 ఎక్కడోసారి. అప్పుడు నీకు డౌట్ రావాలి, సార్ ఇప్పుడు ఇది ఇక్కడ వై యాక్సిస్ ఇక్కడ కూడా టచ్ చేసింది కదా సార్, ఎక్కడ కూడా టచ్ చేసింది అంటే ఇంకోసార్లు పెట్టుకోవచ్చు. అస్సలు కాదు, ఇది వై యాక్సిస్ని, నిలువుగా ఉన్న యాక్సిస్ని మాత్రమే టచ్ చేసింది. కాబట్టి నిలువుగా ఉన్న యాక్సిస్ని టచ్ చేస్తే మనం దాన్ని కన్సిడర్ చెయ్యం. ఇగో ఇవి కూడా నిలువుగా ఉన్న యాక్సిస్ని ఇక్కడ టచ్ చేసినాయి, నేను ఏమైనా కన్సిడర్ చేశానా? ఓన్లీ అడ్డంగా ఉన్న ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేసిందో దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, 1 2 3, ఇది 3 టైమ్స్, ఇది 4 జీరోస్. ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. అర్థమవుతుందా? సో సింపుల్ ఆన్సర్ 1 మార్క్ క్వశ్చన్స్కి వచ్చినా లేదా 4 మార్క్స్లో ఒక రోమన్గా వచ్చినా ఎన్ని టైమ్స్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందో అన్ని జీరోస్ అని గుర్తుపెట్టుకోండి.